ఓం శాంతి. మురళీ డేట్ 24/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి నుండి హోల్సేల్ వ్యాపారం చేయటం నేర్చుకోండి. మన్మనాభవ, అల్లాను స్మృతి చేయడము మరియు చేయించటము, ఇదే హోల్సేల్ వ్యాపారము. మిగిలినదంతా రిటైల్ వ్యాపారమే. ప్రశ్న: తండ్రి తమ ఇంట్లోకి ఏ పిల్లలను ఆహ్వానిస్తారు? జవాబు: ఏ పిల్లలైతే తండ్రి మతంపై బాగా నడుస్తారో, ఇతరులెవ్వరినీ స్మృతి చెయ్యరో, దేహసహితంగా దేహం యొక్క సర్వ సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తెంచి ఒక్కరి స్మృతిలోనే ఉంటారో, అటువంటి పిల్లలను తండ్రి తమ ఇంట్లోకి రిసీవ్ చేసుకుంటారు. తండ్రి ఇప్పుడు పిల్లలను పుష్పాల వలె తయారు చేస్తారు. అప్పుడు పుష్పాలుగా అయిన పిల్లలను తమ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఓం శాంతి. పిల్లలు తమ తండ్రి స్మృతిలో శాంతిధామము మరియు సుఖధామం యొక్క స్మృతిలో కూర్చోవాలి. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఇది తండ్రి మరియు పిల్లల యొక్క మధురమైన సంబంధము. ఇటువంటి మధురమైన సంబంధము ఇంకే తండ్రిది ఉండదు. సంబంధము ఒకటేమో తండ్రితో ఉంటుంది, ఇంకొకటి టీచర్ మరియు గురువుతో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ముగ్గురు ఒక్కరే. ఇది కూడా బుద్ధిలో ఉండాలి. ఇది సంతోషకరమైన విషయం కదా. ఒకే తండ్రి లభించి ఉన్నారు. వారు చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. తండ్రిని, శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. విహరించండి, తిరగండి, కానీ బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి. ఇక్కడైతే వ్యాపార వ్యవహారాలు మొదలైనవి ఏమీ లేవు. ఇక్కడ ఇంట్లో కూర్చున్నారు. తండ్రి కేవలం 3 పదాలను స్మృతి చెయ్యమని చెప్తారు. వాస్తవానికి ఒకటే పదము, తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా సుఖధామము, శాంతిధామము 2 వారసత్వాలు గుర్తుకొస్తాయి. వాటిని ఇచ్చేవారు ఒక్క తండ్రే. స్మృతి చేయడం ద్వారా సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. పిల్లలైన మీ సంతోషమైతే ప్రసిద్ధమైనది. బాబా మనల్ని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానిస్తారని, రిసీవ్ చేసుకుంటారని పిల్లల బుద్ధిలో ఉంది. కానీ ఎవరైతే తండ్రి మతంపై బాగా నడుస్తారో, ఇంకెవ్వరిని స్మృతి చెయ్యరో, వారినే ఆహ్వానిస్తారు. దేహసహితంగా దేహం యొక్క సర్వ సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తెంచి నన్నొక్కరినే స్మృతి చేయాలి. భక్తి మార్గంలో మీరు ఎంతో సేవను చేశారు. కానీ ఇక్కడి నుండి వెళ్ళే దారైతే లభించదు. ఇప్పుడు తండ్రి ఎంత సహజమైన మార్గాన్ని తెలియచేస్తున్నారు. కేవలం ఇదే స్మృతి చేయండి. తండ్రి కూడా ఉన్నారు, శిక్షకుడు కూడా. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. దానిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అని తండ్రి అంటారు. మళ్ళీ మొట్టమొదట సతయుగంలోకి వస్తారు. ఈ చీచీ ప్రపంచం నుండి ఇప్పుడిక వెళ్ళాలి. ఇక్కడ కూర్చున్నా కానీ ఇక్కడి నుండి ఇప్పుడు ఇక వెళ్ళిపోనున్నారు. తండ్రి కూడా సంతోషిస్తారు. పిల్లలైన మీరు ఎంతో కాలంగా తండ్రిని ఆహ్వానించారు. ఇప్పుడు మళ్ళీ తండ్రిని రిసీవ్ చేసుకున్నారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి మళ్ళీ శాంతిధామంలో రిసీవ్ చేసుకుంటాను. ఇక మీరు నెంబర్ వారుగా వెళ్ళిపోతారు. ఇది ఎంత సహజము. ఇటువంటి తండ్రిని మర్చిపోకూడదు. విషయం చాలా మధురమైనది మరియు స్పష్టమైనది. ఒకటే విషయం, తండ్రిని స్మృతి చేయండి. విస్తారంగా అర్థం చేయించినా కానీ మళ్ళీ చివర్లో తండ్రినే స్మృతి చేయండి, ఇంకెవరిని స్మృతి చేయకండి అని అంటారు. మీరు ఒక్క ప్రియునికి జన్మ జన్మాంతరాల ప్రేయస్సులు. బాబా, మీరు వస్తే మేము మీకు చెందినవారిగానే అవుతాము అని గానం చేస్తూ వచ్చారు. ఇప్పుడు వారు వచ్చారు కాబట్టి ఆ ఒక్కరికి చెందిన వారిగానే అవ్వాలి.
నిశ్చయబుద్ధి విజయంతి. రావణుడిపై విజయాన్ని పొందుతారు. మళ్ళీ రామరాజ్యంలోకి రావలసి ఉంటుంది. కల్పకల్పము మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు. బ్రాహ్మణులుగా అవడంతోనే రావణుడిపై విజయాన్ని పొందారు. రామరాజ్యంపై మీకు హక్కు ఉంది. తండ్రిని గుర్తించగానే రామరాజ్యంపై హక్కు ఏర్పడింది. ఇక మిగిలింది ఉన్నత పదవిని పొందడానికి చేయవలసిన పురుషార్థము. విజయమాలలోకి రావాలి. చాలా పెద్ద విజయమాల ఉంది. రాజుగా అయితే అంతా లభిస్తుంది. దాసదాసీలందరూ నెంబర్ వారుగా తయారవుతారు. అందరూ ఒకేలా ఉండరు. కొందరైతే చాలా సమీపంగా ఉంటారు. రాజు రాణులు ఏవైతే తింటారో, బండారాలు ఏదైతే తయారవుతుందో అదంతా దాసదాసీలకు లభిస్తుంది. దాన్నే 36 రకాల భోజనము అని అంటారు. పదమాపతులు అని కూడా రాజులనే అంటారు. ప్రజలను పదమాపతులు అని అనరు. అక్కడ ధనము యొక్క పట్టింపు ఉండదు. కానీ ఈ చిహ్నాలు దేవతలవే. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సూర్యవంశీయుల్లోకి వస్తారు. కొత్త ప్రపంచంలోకి రావాలి కదా. మహారాజు మహారాణిగా అవ్వాలి. తండ్రి నరుని నుండి నారాయణగా అయ్యే జ్ఞానాన్ని ఇస్తారు. దానినే రాజయోగము అని అంటారు. ఇకపోతే భక్తి మార్గం యొక్క శాస్త్రాలను కూడా అందరికన్నా ఎక్కువగా మీరే చదివారు. అందరికన్నా ఎక్కువగా భక్తిని పిల్లలైన మీరే చేస్తారు. ఇప్పుడు మీరు వచ్చి తండ్రిని కలుసుకున్నారు. తండ్రి అయితే చాలా సహజమైన స్పష్టమైన మార్గాన్ని తెలియచేస్తున్నారు. అదేంటంటే తండ్రిని స్మృతి చెయ్యండి అని. బాబా పిల్లలు పిల్లలు అని అంటూ అర్థం చేయిస్తారు. తండ్రి పిల్లలపై బలిహారం అవుతారు. వారసులైనట్లయితే మరి తప్పకుండా బలిహారం అవ్వవలసి ఉంటుంది. బాబా మీరు వచ్చినట్లయితే మేము మీపైన బలిహారం అవుతాము. తనువు మనసు ధనములు సహితంగా బలిహారం అవుతాము అని మీరు కూడా అన్నారు. మీరు ఒక్కసారి బలిహారం అవుతారు. బాబా 21 సార్లు బలిహారం అవుతారు. తండ్రి పిల్లలకు స్మృతిని కూడా కలిగిస్తారు. పిల్లలందరూ నెంబర్ వారు పురుషార్థానుసారంగా తమ తమ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు అని అర్థం చేసుకోగలరు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, విశ్వరాజ్యాధికారము మన ఆస్తి. ఇప్పుడు ఇక మీరు ఎంత పురుషార్థం చేస్తే అంత. ఎంతగా పురుషార్థం చేస్తారు అంతగా ఉన్నత పదవిని పొందుతారు. నెంబర్ 1లో ఉన్నవారు ఇప్పుడు లాస్ట్ నెంబర్లో ఉన్నారు. మళ్ళీ తప్పకుండా నెంబర్ 1లోకి వెళ్తారు. మొత్తం ఆధారం అంతా పురుషార్థం పైనే ఉంది. తండ్రి పిల్లలను ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి. అది కామాగ్ని, ఇది యోగాగ్ని. కామాగ్నిలో కాలుతూ కాలుతూ మీరు నల్లగా అయిపోయారు. పూర్తిగా బూడిదిగా అయిపోయారు. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని మేల్కొల్పుతాను. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యే యుక్తిని తెలియజేస్తాను. ఇది చాలా సహజము. నేను ఆత్మను. ఇంత సమయము దేహాభిమానంలో ఉన్న కారణంగా మీరు తల్లక్రిందులుగా వ్రేలాడుతూ ఉండేవారు. ఇప్పుడు దేహీ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. తండ్రి తీసుకువెళ్లేందుకు వచ్చారు. మీరు ఆహ్వానమును ఇచ్చారు మరియు తండ్రి వచ్చారు. పతితులను పావనంగా చేసి మార్గదర్శకునుగా అయ్యి ఆత్మలందరినీ తీసుకువెళ్తారు. ఆత్మయే ఈ యాత్రలో వెళ్ళాలి. మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు. పాండవుల రాజ్యం లేదు, కౌరవుల రాజ్యము ఉండేది. ఇక్కడైతే ఇప్పుడు రాజ్యం కూడా అంతమైపోయింది. ఇప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి ఎంత పాడైపోయింది. మీరు పూజ్య విశ్వాధిపతులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. కావున విశ్వాధిపతులుగా ఎవ్వరూ లేరు. విశ్వాధిపతులుగా కేవలం దేవీ దేవతలే అవుతారు. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని వారు అంటారు. విశ్వంలో శాంతి అని దేన్ని అంటారు? విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది అని మీరు వారిని అడగండి. ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళము రిపీట్ అవుతూ ఉంటుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది.
విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది? మీరు ఏ శాంతిని కోరుకుంటున్నారు అని అడిగితే ఎవ్వరూ చెప్పలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, విశ్వంలో శాంతి అయితే స్వర్గంలో ఉండేది. దానినే ప్యారడైజ్ అని అంటారు. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం ప్యారడైజ్ ఉండేది అని క్రిస్టియన్లు అంటారు. వారి బుద్ధి పారస బుద్ధిగాను అవ్వదు, అలాగే రాతి బుద్ధిగాను అవ్వదు. భారతవాసీలే పారస బుద్ధి కలవారిగా మరియు రాతి బుద్ధి కలవారిగా అవుతారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు, పాతదాన్నైతే స్వర్గము అని అనరు. పిల్లలకు తండ్రి స్వర్గము మరియు నరకం యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు. ఇది రిటైల్ విషయము. హోల్సేల్లో అయితే కేవలం ఒకటే మాట చెప్తారు, నన్నొక్కరినే స్మృతి చేయండి అని. తండ్రి నుండే అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇది కూడా పాత విషయమే. 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో స్వర్గం ఉండేది. తండ్రి పిల్లలకు సత్యాతి సత్యమైన కథను తెలియచేస్తారు. సత్యనారాయణ కథ, 3వ నేత్రం యొక్క కథ, అమర కథ ఎంతో ప్రసిద్ధమైనవి. మీకు కూడా జ్ఞానం యొక్క 3వ నేత్రం లభిస్తుంది. దానినే 3వ నేత్రం యొక్క కథ అని అంటారు. వారైతే భక్తి మార్గంలో పుస్తకాన్ని తయారు చేశారు. ఇప్పుడు పిల్లలైన మీకు అన్ని విషయాలు బాగా అర్థం చేయించటం జరుగుతుంది. రిటైల్ మరియు హోల్సేల్ అని ఉంటాయి కదా. వారు ఎంత జ్ఞానాన్ని వినిపిస్తారంటే సాగరమును సిరాగా మార్చినా అది అంతమవ్వదు. ఇది రిటైల్. హోల్సేల్లో కేవలం మన్మనాభవ అని అంటారు, ఒకటే పదము. దాని అర్థాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. ఇంకెవ్వరూ దాన్ని తెలియచేయలేరు. తండ్రి జ్ఞానాన్ని సంస్కృతంలో ఇవ్వలేదు. ఏ రాజు ఉంటే ఆ రాజు తన భాషను నడిపిస్తారు. మనదైతే ఒక్క హిందీ భాషయే ఉంటుంది. మరి సంస్కృతము ఎందుకు నేర్చుకోవాలి? ఎంత ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. మీ వద్దకు ఎవరైనా వస్తే వారికి ఈ విధంగా చెప్పండి, తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే శాంతిధామము సుఖధామం యొక్క వారసత్వం లభిస్తుంది అని. ఈ విషయాలను అర్థం చేసుకోవాలి అనుకుంటే కూర్చుని అర్థం చేసుకోండి. అంతేకాని మా వద్ద ఇంకే విషయం లేదు. అల్లా అయిన తండ్రే అర్థం చేయిస్తారు. అల్లా నుండే వారసత్వం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు నాశనమై పవిత్రముగా అయ్యి శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. శాంతిదేవా అని కూడా అంటారు. తండ్రే శాంతి సాగరుడు కాబట్టి వారినే స్మృతి చేస్తారు. స్వర్గస్థాపన చేసే తండ్రి అయితే ఇక్కడే ఉంటారు. సూక్ష్మవతనంలో ఏమీ లేదు. ఇవి సాక్షాత్కారాల విషయాలు. ఇటువంటి ఫరిస్తాగా అవ్వాలి. ఇక్కడే అలా అవ్వవలసి ఉంటుంది. ఫరిస్తాగా అయ్యి ఇక ఇంటికి వెళ్ళిపోతారు. రాజధాని వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. శాంతి సుఖము 2 వారసత్వాలు లభిస్తాయి. తండ్రిని తప్ప ఇంకెవ్వరిని సాగరుడు అని అనలేరు. జ్ఞానసాగరుడైన తండ్రి సర్వుల సద్గతిని చెయ్యగలరు. తండ్రి అడుగుతారు, నేను మీ తండ్రిని, టీచర్ని, గురువుని, మీకు సద్గతినిస్తాను. మరి మీ దుర్గతిని ఎవరు చేస్తారు? రావణుడు చేస్తాడు. ఇది దుర్గతి మరియు సద్గతుల యొక్క ఆట. ఎవరైనా తికమక పడితే వివరంగా అడిగి తెలుసుకోవచ్చు. భక్తి మార్గంలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. జ్ఞాన మార్గంలో ప్రశ్నల యొక్క విషయం ఏమీ లేదు. శాస్త్రాల్లో శివబాబా నుండి మొదలుకొని దేవతలను కూడా ఎంతగా గ్లాని చేశారు. ఎవ్వరినీ వదలలేదు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. ఇలా మళ్ళీ చేస్తారు. తండ్రి అంటారు, ఈ దేవీ దేవతా ధర్మము ఎంతో సుఖాన్నిచ్చే ధర్మము. అప్పుడిక ఈ దుఃఖం ఉండదు. తండ్రి మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణలు వివేకవంతులు, అందుకునే వారు విశ్వాధిపతులు. అవివేకులు విశ్వాధిపతులుగా అవ్వలేరు. మొదట మీరు ముళ్ళగా ఉండేవారు, ఇప్పుడు పుష్పాలుగా అవుతున్నారు. అందుకే బాబా కూడా ఇలా పుష్పాలుగా అవ్వాలి అని చెప్తూ గులాబీ పుష్పాన్ని తీసుకువస్తారు. వారు స్వయమే వచ్చి పుష్పాల తోటను తయారు చేస్తారు. ఆ తర్వాత రావణుడు ముళ్ళ అడవిగా చేయడానికి వస్తాడు. ఇది ఎంత స్పష్టముగా ఉంది. వీటన్నింటినీ స్మరణ చేయాలి. ఒక్కరిని స్మృతి చేసినట్లయితే
అందులో అంతా వచ్చేస్తుంది. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇది చాలా భారీ సంపద. శాంతి వారసత్వము కూడా లభిస్తుంది. ఎందుకంటే వారే శాంతి సాగరుడు. లౌకిక తండ్రిని ఎప్పుడూ ఇలా మహిమ చెయ్యరు. శ్రీకృష్ణుడు అందరికన్నా ప్రియమైనవారు. మొట్టమొదట వారి జన్మే జరుగుతుంది. అందుకే వారిని అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. తండ్రి తమ పిల్లలకి మొత్తం ఇంటి సమాచారమునంతా వినిపిస్తారు. తండ్రి కూడా పక్కా వ్యాపారి. ఏ ఒక్కరూ అరుదుగా ఇటువంటి వ్యాపారాన్ని చేస్తారు. హోల్సేల్ వ్యాపారిగా ఏ ఒక్కరూ కష్టం మీద అవుతారు. మీరు హోల్సేల్ వ్యాపారులు కదా. తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటారు. కొంతమంది రిటైల్ వ్యాపారం చేసి మళ్ళీ మర్చిపోతారు. నిరంతరం స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి అంటారు. వారసత్వం లభించిన తర్వాత ఇక స్మృతి చేసే అవసరం ఉండదు. లౌకిక సంబంధంలో తండ్రి వృద్ధుడైతే కొంతమంది పిల్లలు చివరి వరకు కూడా సహాయకులుగా అవుతారు. కొంతమంది అయితే ఆస్తి లభించగానే దాన్ని పోగొట్టేసి సమాప్తం చేసేస్తారు. బాబా అన్ని విషయాల్లోనూ అనుభవజ్ఞులు. అందుకే తండ్రి కూడా వీరిని తమ రథముగా చేసుకున్నారు. పేదరికము, షావుకారుతనము అన్ని విషయాల్లోనూ అనుభవజ్ఞులు. డ్రామానుసారంగా ఈ ఒక్క రథమే ఉంది. ఇది ఎప్పుడూ మారదు. డ్రామా రచింపబడి ఉంది. ఇందులో ఎప్పుడూ మార్పు రాదు. అన్ని విషయాలను హోల్సేల్ మరియు రిటైల్లో అర్థం చేయించి ఇక చివరిలో మన్మనాభవ మధ్యాజీభవ అని అంటారు. మన్మనాభవలో అంతా వచ్చేస్తుంది. ఇది చాలా భారీ ఖజానా. దీని ద్వారా జోలిని నింపుకుంటారు. అవినాశి జ్ఞానరత్నాలు ఒక్కొక్కటి లక్షల రూపాయల విలువ చేస్తాయి. మీరు పదమా భాగ్యశాలురుగా అవుతారు. తండ్రి సంతోషము, దుఃఖము రెండింటికీ అతీతులు. వారు సాక్షిగా అయి డ్రామాను చూస్తున్నారు. మీరు పాత్రను అభినయిస్తారు. నేను పాత్రను అభినయిస్తూ కూడా సాక్షిగా ఉన్నాను. నేను జనన మరణాల్లోనికి రాను. ఇంకెవ్వరూ దీని నుండి తప్పించుకోలేరు. మోక్షం లభించదు. ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా. ఇది కూడా అద్భుతమైనది. చిన్న ఆత్మలో మొత్తం పాత్ర అంతా కూడా నిండి ఉంది. ఈ అవినాశి డ్రామా ఎప్పుడూ వినాశనం అవ్వదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కీలదే సేవాదారులైన పిల్లలకు నెంబర్ వారు పురుషార్థానుసారంగా మాతాపిత బాప్దాద యొక్క హృదయపూర్వకమైన ప్రాణప్రదమైన ఎంతో ప్రేమతో నిండిన ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. ఏ విధంగా తండ్రి పిల్లలపై బలిహారమవుతారో అలా తనువు, మనసు, ధనము సహితంగా ఒక్కసారి తండ్రిపై పూర్తిగా బలిహారమై 21 జన్మల వారసత్వాన్ని తీసుకోవాలి. 2. తండ్రి ఏ అమూల్యమైన అవినాశి ఖజానాను ఇస్తారో దాంతో మీ జోలిను సదా నిండుగా ఉంచుకోవాలి. సదా మేము పదమా భాగ్యశాలురము అనే సంతోషం నషలోనే ఉండాలి. ఈరోజు వరదానము. బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీని, పర్సనాలిటీని అనుభవం చేసే మరియు చేయించే విశేష ఆత్మాభవ. బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీని, పర్సనాలిటీని అనుభవం చేసేటువంటి మరియు చేయించేటువంటి విశేష ఆత్మాభవ. వరదానం యొక్క వివరణ. బాప్దాద బ్రాహ్మణ పిల్లలందరికీ ఏ స్మృతిని ఇప్పిస్తారంటే బ్రాహ్మణులుగా అయ్యారంటే అహో సౌభాగ్యము. కానీ బ్రాహ్మణ జీవితం యొక్క వారసత్వం, ప్రాపర్టీ, సంతుష్టత మరియు బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ, ప్రసన్నత. ఈ అనుభవం నుండి ఎప్పుడూ వంచితులుగా ఉండకండి. మీరు అధికారులు. దాత వరదాత విశాల హృదయంతో ప్రాప్తుల ఖజానాన్ని ఇస్తున్నప్పుడు
దానిని అనుభవంలోకి తీసుకురండి మరియు ఇతరులను కూడా అనుభవజ్ఞులుగా తయారు చేయండి. అప్పుడే విశేషాత్మ అని అంటారు. స్లోగన్: చివరి సమయం గురించి ఆలోచించేందుకు బదులుగా చివరి స్థితిని గురించి ఆలోచించండి. చివరి సమయం గురించి ఆలోచించేందుకు బదులుగా చివరి స్థితిని గురించి ఆలోచించండి. ఓం శాంతి.